ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, ఇక మాతోని కాదు. సర్కార్ శాతగానితనంతోటే ఎస్ఎల్బిసి స్వరంగం తవ్వకాలల్లో 8 మంది ఆగమైతున్నారు. వాళ్ళను ఇగ బయటికి తీస్తారు, అగ బయటికి తీస్తారని చూసినాం కానీ ఈ సర్కార్కు ఏది శాతగాని అర్థమైంది. అందుకే ఎస్ఎల్బిసికి పోతున్నాం అని హరీష్ రావు సార్ అన్నాడు కదా. అగో అన్నట్టే స్వరంగంలా కూలీలు చిక్కుకున్న కాడికి పోయిండు. మరి అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. స్వరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసేటానికి పగడ్బంది ప్లానింగ్ లేచిండ్రో వేయలేదో గాని హరీష్ రావు వాడికి పోయి చేరకుంటా మాత్రం పెద్ద ప్లాన్ వేసి ఫుల్ సెక్యూరిటీ పెట్టింది సర్కారు. ఆగ చూడుండ్రి ఎంతమంది పోలీసులు గుంపులుగా ఉన్నారో. స్వరంగంలో చిక్కుకున్న కూలీల పరిస్థితి ఎట్లున్నది, సర్కారు ఎందుకు సపోర్ట్ చేయకుంటుంటున్నది అనేది తెలుసుకునే తానికి పోతే పోలీసులు అందరిని ఆపినరట. గులాబీ దండు కార్యకర్తలను పోలీసులు ఎంత ఆపినా ఆగలేదట. అయినా హరీష్ రావు ఇంకో 5 లీడర్లను మాత్రమే ఆడికి పోయేటానికి పర్మిషన్ ఇచ్చిండ్రట. కనీసం మీడియాను కూడా హరీష్ రావుతోని పోనీయలేదట. తీరా ఆడికి పోయినాక స్వరంగంలో పరిస్థితి ఎట్లున్నది, అందులున్న కూలీల తిప్పల ఎట్లా తీరుస్తున్నారు, బయటికి తీసుకొచ్చే పనులు ఏం దాకొచ్చినాయి అనేది ప్రతిపక్ష లీడర్గా తెలుసుకోవాలన్నా వద్దా. కానీ ఆడికి పోనీయకుండా పోలీసులు అడ్డం పడ్డారట. అందుకే హరీష్ రావు కడమ లీడర్లంతా ఆన్నే కూర్చొని దారినాకు దిగిండ్రు. రేవంత్ రెడ్డి ఫోన్ करा 6 लोगों को भेजे बोल के రేవంత్ రెడ్డి से फोन है రేవంత్ రెడ్డి फोन ఇక తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడుకుంటా ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఊరే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా? వాళ్ళను కూడా కలవనీయకుండా ఇవాళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? అన్ని తీర్ల కూలీలను బయటకు తీసే పనులు చేస్తున్నామని చెప్పే సర్కార్కు ప్రతిపక్షం వస్తే భయం ఎందుకు? మీడియాను దగ్గరికి రానియకుండా, స్వరంగంలో చిక్కుకున్న కూలీల బంధువులను కలవనీయకుండా అడ్డుకోవాల్సిన అవసరం సర్కార్కి ఏమున్నది, ఎందుకు భయపడుతున్నది అని అడిగిండు. అంతేకాదు బయటికి చెప్తున్న దానికి ఆడ జరుగుతున్న దానికి పొంతనే లేదన్న ముచ్చట చెప్పిండు. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. ఆగో అట్లున్నదట సర్కార్ పనితనం. అన్ని ఉన్నా అల్లున్నోట్లే శని ఉన్నది అన్నట్టు సర్కార్ చక్కదనం మంచిగా లేదట. మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగాలు వేసిపోతుండు. ఆడికి పోతుండు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో? అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు? అంతే కదా, ప్రజల ప్రాణాల కంటే ఎక్కువేముంటది. అందుకే సర్కార్ చేస్తున్న పనిని చింత గట్టినంత పని చేసిండు హరీష్ రావు. డీవాటరింగ్ చేసి ఫాస్ట్ గా మీరు కన్వేయర్ బెల్ట్ ను ఓకే చేసి లోపలుండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే. 6 రోజుల తర్వాత తట్టెడు మట్టి తెచ్చిరియాల. 6 రోజులు 8 ప్రాణాలు. తట్టెడు మట్టి తెచ్చేతానికే ఇన్ని రోజులు దండలాడిండ్రట. అది కూడా హరీష్ రావు ఆడికి పోతున్నందుకే తెచ్చిండ్రో లేకుంటే పని జరుగుతున్నదని అనిపించుకునే తానికి తెచ్చిండ్రో అని అంటున్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మంత్రులను, స్వరంగం దొవ్వే కాంట్రాక్టర్ పట్టిన జేపీ కంపెనీని ఓనర్లను కలిసేతానికి పోతుంటే పోలీసులు చూడుర్రి ఎట్లా ఆపిండ్రో.
అరే 8 మంది ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నారు, ఎందుకు ఆలస్యం అవుతున్నది అనేది తెలుసుకున్నాడు కూడా చెయ్యొద్దా అన్నట్టు కోపానికి వచ్చిండు హరీష్ సారు. అంతేకాదు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్న ఉత్తర భారత కూలీల తరపున కూడా హరీష్ రావు మాట్లాడిండు. వాళ్ళు వెళ్ళిపోతారట లేబరు, వాళ్ళు భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కళ్ళ కూడా ప్రాణాలు పోయినాయి, మా కుటుంబ సభ్యులు రమ్మంటున్నారు, లేబర్ జీతాలు ఇస్తే వెళ్ళిపోతారు. ఇగో గిట్లున్నది ఎస్ఎల్బిసి స్వరంగం ప్రమాదం ముచ్చట్లు. మరి ఇప్పటికైనా లోపటి ఇరుక్కున్న వాళ్ళని తొందరగా బయటికి తీసుకొచ్చే పనులు రువ్వడిగా పెంచుతారో లేకుంటే ఎప్పటి తిరగనే చేస్తారో చూడాలి.